triplex villas at Kollur, APR Projects. సో రాజశేఖర్ ఒకదానికి క్లారిటీ ఇవ్వండి. విజయసాయి రెడ్డి గారు పార్టీ మారటానికి 2 కారణాలు బయట గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి, కేసులకు భయపడి పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఒకటి. ఇంకొకటి, షర్మిలని జగన్ని ఎలా అయినా కలపాలని, వాళ్ళిద్దరి మధ్య సఖ్య కుదిరించాలని ఒక మీటింగ్ పెట్టి ఇద్దరు కలిసి పోరాడాలని, వైసీపీలోనే కీలక పదవి ఇస్తారు ఇన్ కేస్ ఫ్యూచర్లో పార్టీ వస్తే అని చెప్పేసి ఇద్దరికి రాజీ చేయాలని చూస్తే దానికి ఇద్దరి మధ్య గట్టిగా మళ్ళీ అది కుదరక అండ్ లేకపోతే అటువైపు ఒకవైపు అయితే కుదరక విజయసాయి రెడ్డి గారు హట్ అయ్యి నేనైతే పార్టీలో ఉండను ఇలా జరిగితే అని చెప్పేసి బయటికి రావటం అనేది ఇంకొక పక్క వినపడుతుంది. రెండిట్లలో కీలకంగా మీరైతే ఏదనుకుంటున్నారు అసలుకి? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు హట్ అవ్వాల్సిన పరిస్థితులు ఏం లేవు, ఎందుకంటే ఆయన నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. మరి ఎందుకు పార్టీ నుంచి రాజీనామా చేశారు? అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇవ్వాల్సినటువంటి అన్ని ప్రాధాన్యతలు ఇచ్చారు. మా పార్టీలో ఆయన ఒక మూల స్తంభం. నెంబర్ 2 అంటే మళ్ళీ చాలా మంది మీకు ఫోన్లు చేస్తారు సాయంత్రం, ఏం పర్లేదు, పార్టీ వాళ్ళే పర్వాలేదు. నెంబర్ 2 మేమా ఆయన అని చెప్పి. నేను ఇలాంటి వాటికి ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నేను రాజకీయాలను మానుకుంటా, కానీ ఒకరికి భయపడి నేను రాజకీయాల్లో కొనసాగే ప్రశ్నే లేదు. రాజకీయ శాశ్వతంగానే మానుకుంటా. ఏ అవమానం ఉన్నా లేకపోతే మరొకటి ఉన్నా కూడా, ఎందుకంటే నా సైడ్ నుంచి తప్పు లేకుండా అయితే చూసుకుంటా. చెప్పండి మరి ఇప్పుడు ఎందుకు మారారు మీరు చెప్పండి. నెంబర్ 2 అన్నారు కదా, ఆయన ఎందుకు మారారు? ఒకటండి, ఆయన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఆయనకున్నాయి. ఏదైతే ప్రభుత్వం పోయిన తర్వాత అనేక విషయాల్లో ఆయన ఎదురెత్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం, మనం అందరం చూసాం. ఆ వ్యక్తిగతంగా ఏదైతే ఆయన ఆలోచన చేసుకొని ఏదైతే ఆయన ఈ వైసీపీలో ఉన్నారో, మరి అవతల పార్టీ వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తున్నారు, ఏ విధంగా ఆయన మీద ఆయన ఇబ్బంది పెడుతున్నారో, లేదా ఆయనకు ఆస్తులకు సంబంధించినటువంటి ఇతర అంశాల్లో కూడా కూలగొట్టేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇతర అంశాలు అంటే ఏంటి, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా అంశాల్లో. వ్యక్తిగతంగా ఆయన ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నా. అంటే ఇక్కడేమి గౌరవం లేక కాదు, ఈయన గౌరవం లేకపోవడం ఏంటండి, వైసీపీలో ఆయన గౌరవం ఉంది కాబట్టి అలాంటి అంశం ఏం కాదు. కానీ బట్ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నారు. ఆయన ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుంది. మరి మళ్ళీ వాళ్ళ కుటుంబంలో షర్మిలా గారితో మాట్లాడి వాళ్ళని ఏదో కలపాలా అనే దానికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా. కలుస్తారా? కలిసి ఇద్దరు కలిసి పోరాడే అవకాశం ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా వైసీపీ కార్యకర్తలు? ఇప్పుడు కుటుంబం అంటే అది ఒక కుటుంబంలో అంశం కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు వారు ఏంటంటే వ్యక్తిగతంగా ఒక స్థాయికి నేను వెళ్ళాలా అనేటువంటి ఆలోచనతోనే మరి తెలంగాణలో పార్టీ పెట్టారు. సరే, అది అక్కడ ఫెయిల్ అయింది. మళ్ళీ ఆంధ్రాలో ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. షర్మిలా గారిదైనా లేదా జగన్మోహన్ గారిదైనా ఎంతైనా కూడా వాళ్ళంతా ఒక కుటుంబం కాబట్టి ఏం చెప్పలేము ముందు రోజుల్లో ఎలాగ ఉంటుందని. ఆస్తుల్లో వచ్చిన తగాదులు అంటారా, లేకపోతే రాజకీయాల్లో సీట్ల ఒప్పందం, లేకపోతే ఏదో ఒక భాగంలో వచ్చిన తగాదాలు అంటారు ఇవి? ఒకటండి, ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఏ ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయి. ఏదో ఒక అంశంలో చిన్నదే పెద్ద ప్రతి కుటుంబంలో ఉండేటువంటి, ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాబట్టి ఈరోజు అందరం మాట్లాడుకుంటున్నాం తప్పితే ఏ కుటుంబంలో ఉండవండి. ప్రతి కుటుంబంలో ఆస్తుల గొడవలు ఇంకోటి ఉంటాయి. కానీ ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏవైతే ఇవ్వాలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడే అన్ని పంపకాలు జరిగిపోయినాయి అనేటువంటి మాట మేము కూడా వింటా ఉన్నా. నేను చాలా సందర్భాల్లో విన్నా నేను. కాబట్టి దానికి సంబంధించి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడ ఆస్తుల్ని ఆక్రమించుకునే పరిస్థితులు, ఇలాంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అవసరమైతే ఇంకా 10 రూపాయలు ఎదురు ఖర్చు పెట్టి ఎదురు మనిషికి సహాయం చేసే వ్యక్తి, కానీ ఇంకొకరిని ఏదో ఆక్రమించుకునేటువంటి మనస్తత్వం ఆయనది కానే కాదు. అయితే ఒక్కసారి ప్రజల్లోకి పడిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచన చేస్తారు తప్పితే ఆయన